గారు మాట్లాడుతుంటే చేసుకుంటారేంటి? నేను ఇంతసేపటి నుంచి చాలా ఓపికగా మాట్లాడుతున్నాను కౌశికి. దీనికి నా పద్ధతిలో చెప్తేనే అర్థమవుతుంది. ఆ ఇంట్లో నువ్వెలా ఉన్నావో ఏం చేస్తున్నావో నాకు అనవసరం. కానీ సమస్య ఈ ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. జగదాత్రి పోరాడుతుంది మీ అందరి కోసం కదా. ఈ విషయం ఇక్కడ అందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ మీకు అర్థం కావాలి. 20 ఏళ్ళయిందత్తయ్య. మీరు మనస్ఫూర్తిగా నవ్వడం చూసి, ప్రశాంతంగా పడుకోవడం చూసి, చెయ్యని తప్పుకి మావయ్య గారు చనిపోయారు. మా అమ్మ ఆ చావు నిన్న మోస్తుంది. మీరు బాధపడుతున్నారు. ఇన్నేళ్లు మన కుటుంబం అందరి ముందు తలదించుకునే ఉంది. మన కష్టానికి కన్నీళ్ళకి కారణమైన వాళ్ళని ఎలా వదిలేయమంటారత్తయ్య? ఇప్పుడు నువ్వు కేసు పెట్టడం వల్ల ఏం ఒరుగుతుంది? పోయిన నా భర్త తిరిగి వస్తాడా? గడిచిన కాలం తిరిగి వస్తుందా? అయ్యో అత్తయ్య, నేనిదంతా చేస్తుంది గతం గురించి కాదు, మన భవిష్యత్తు గురించి. మా అమ్మ మీ సంతోషాన్ని, ఐదోతనాన్ని చెరిపేసిందన్న కోపం నుంచి మీకు విముక్తి ఇవ్వడానికి. వా, సూపర్ జగదాత్రి. నిజంగా నిన్నివాళ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నువ్వు స్వార్థంతో చేస్తున్న పనిని కుటుంబం కోసమని మార్చి చెప్పావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్. అందరూ మనలాగా స్వార్థంగా ఆలోచిస్తారనుకోవడం మూర్ఖత్వం యువరాజ్. ఏమి విన్నారు కదా? ఇప్పటికైనా దాని మాటలు నమ్మండి. అది పిచ్చిదే. ఇదంతా చేస్తున్నది మన కోసమేనే. మనం దానికి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా అడ్డుపడద్దు. అవునా అత్తయ్య? అడ్డుపడొద్దా? మరి ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లల్ని ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంచేసుకుందామా?